వచ్చును. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 10వ వచనం. నిన్ను దేని చేత బంధింపవచ్చును దయచేసి నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు పేరిన తరువాత పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినట్లా నేను బలహీనుడిన ఈ సామాన్య మనుషుల ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. చూసారా, పేరుని క్రొత్త త్రాళ్ళతో నన్ను బంధిస్తే ఏమైపోతాను? నేను బలహీనుడిని అయిపోతా, సామాన్యమైన మానవుడిని అయిపోతా. చూడండి, ఇతను కూడా గ్రహింపు రాట్లా. అప్పటికి ఇది రెండో పాయింట్. ఆమెమో నన్ను ఎగతాళి చేస్తున్నావు, నీ బలం ఏంటో నాకు తెలియట్లేదు, ఎక్కడుందో ఆ బలం, బలం ఎక్కడి నుంచి వచ్చింది మనకు బలం? హార్లిక్స్, బూస్టు ఈ తింటే మంచిదే, డాక్టర్లు చెప్పినట్టుగా బలం వెళ్ళేసుకోండి మంచిదే, కానీ అసలైన బలం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? మనకి ఏ పాపం లేకుండా, ఏ దోషం లేకుండా వాక్యానుసారంగా మనం జీవిస్తే మనకు బలం వచ్చింది. తిమోతికి ఎక్కడి నుంచి వచ్చింది బలం? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. ఎందుకు అనేకులు అనారోగ్య పాలైపోతున్నారు? చాలామంది వ్యాధులతో ఎందుకు చనిపోతున్నారు? యవనస్తులు త్రాగుడికి బానిసలైపోయి ఈ పెచ్చ మందు తాగి, అంటే మంచి మందు కూడా ఉంటుందా పాస్టర్ గారు అనొచ్చు, ఏది మంచిది కదా, అంతా మోసమే, మోసం 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 ఏలుబడి చేస్తుంది ఈ లోకంలో. సహోదరుడా, సహోదరి, దేవుని నమ్ముకోవయ్యా, మారు మనసు పొందవయ్యా, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఈ సంసోను గుర్తెరగలేకుండా దెలీలాతో అక్కడే ఉండి మాట్లాడుచూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చున్న స్థలములలో నువ్వెందుకు కూర్చోవాలి? అక్కడ నీకేంటి ఆ పని? వాళ్ళతో నీకు సంబంధం ఏంటి? దేవుని సన్నిధిలో నీవు కూర్చుంటే దేవుడు నీకు సహాయం చేయడా? ఎందుకు అక్కడ నీవు కూర్చోవటం? నీ బలం పోద్దాయి బాబు, నీ ఆత్మీయ నేత్రాలు ముయ్యబడతాయి, నువ్వు బలహీనుడి అయిపోతావు. దెయ్యాలు ఆవరిస్తే, చీకట్లు ఆవరిస్తే. సహోదరుడా, సహోదరి, బైబిల్ చెబుతుంది కదా, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చోడుక. రక్షించటానికైతే ఇల్లు సువార్త ప్రకటించు, తప్పులేదు. వాక్యం చెప్పి వారిని రక్షించాలని, దైవ చిత్తానుసారంగా వెళ్ళి రక్షించు, సంతోషమే. కానీ మెళకుగా లేకపోతే నీవు ఏమైపోతావు? బలహీనుడివి అయిపోతావు, బలహీనుడు అయిపోతావు. మళ్ళీ బంధించి ఏం చేసింది? మళ్ళీ కేకేసింది. కేకేస్తే ఏం చేశాడు? ఆ తాళాలను కూడా తెంపేసేసాడు. అట్లాగా రకరకాలుగా ఏం చేస్తుంది? దెలీలా శోధిస్తుంది రకరకాలుగా. చూడండి, 15వ వచనం, న్యాయాధిపతులు 16:15. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నాను? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నది నాకు తెలియకపోతేవని అతనితో అని. చూసారా, ముమ్మారు 3 సార్లు. చూసారా, ఎగతాళిగా ఉందా? నిన్ను నేను
ప్రేమిస్తుంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు. ఏం ప్రేమ? దొంగ ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ, దొంగ ప్రేమలో, శరీర సంబంధమైన ప్రేమ, పనికిరాని ప్రేమ. కనుక మెళకువగా ఉండాలండి. యవనస్తులారా, కాలేజీ చదువుకునే పిల్లలారా, ఉద్యోగులు చేసే పిల్లలారా, మెళకువగా ఉండి దైవ జ్ఞానం సంపాదించుకొని చక్కగా నువ్వు దేవుని కొరకు నిలబడు. మోసకరమైనటువంటి ప్రేమలు, ఒట్టి ప్రేమలు అవి మంచివి కాదు. ఆశ చూపి మోసం చేసే ప్రేమలో ఇలాంటి ప్రేమలండి. తల్లిదండ్రులకు ఇష్టం లేని విధానంలోకి యవనస్తులు నడుచుకుంటున్నారు. తల్లిదండ్రులు దొక్కపెట్టి పనులు చేస్తున్నారు యవనస్తులు అయినటువంటి పిల్లలు. ఆశీర్వాదకరమా? అది ఆశీర్వాదము కాదు. చూడండి 16వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు, ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతను ప్రాణము విసిగి చావగోరినారు. చివరాఖరికి తనకే టెండర్ వచ్చేసింది. ఎంతోమందికి టెండర్ పెట్టుకుంటే ఆయనకే టెండర్ వచ్చింది. ఎంతోమందిని ఆటలెత్తిచ్చినోడు, భయపెట్టించినోడు, సంసోని పేరు చెబితేనే ఆ ఫిలిస్తీన్ల సర్దారులకి ఆడలు పారిపోవటమే. సంసోను వస్తున్నాడంటే అంత బలం ఇచ్చాడు దేవుడు అతనికి. కానీ ఇప్పుడే ఆ బలం ఎడిపోయిందో, ప్రాణం విసిగిస్తుంటే చచ్చిపోవటం బెటరు, నేను ఎందుకు చావు కోరుకుంటున్నావా తమ్ముడా? చచ్చిపోయి ఏమి సాధిస్తావు? సాతాను మాట వినవద్దు, లోక సంబంధమల్లే మాట వినవద్దు. ఎందుకు నా జీవితం, ఎందుకు నేను బతికుండి నేను ఎవరికి పడతాను అని అనుకుంటున్నావేమో. నువ్వు దేవునికి ఉపయోగపడతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఓ యవనస్తురాలా, ఓ యవనస్తుడా, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. విసిగిపోవద్దు. ప్రాణం విసిగిపోయి చచ్చిపోతే బాగుండు అని ఎక్కడి దాకా తీసుకెళ్ళింది? మరణం అంచుల్లాకి సాతానుడు తీసుకెళ్తున్నాడు. అప్పటికైనా తేరుకోవాలా లేదా? అప్పటికైనా తేరుకోవాలా లేదా మనిషి? ఏమండి, మనోడు ఆ ఉచ్చులోనే ఉన్నాడు, పాపం అనే ఉచ్చులోనే ఉన్నాడు. చివరాఖరికి అనుదినము ఇసికించటం వల్ల, బాధించటం వల్ల, మాటల చేత నీ భర్తని నువ్వు బాధిస్తున్నావా? మాటల చేత నీ పిల్లల్ని నువ్వు బాధిస్తున్నావా? నీ మాటలు సాయితాన్ని మాటలు వేసుకొని ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఇసికించి ఇరుగు పొరుగు వారిని నీవు వ్యర్థమైన మాటలో నీవు పలికి ఎదుటి వారికి గాయం చేస్తున్నావేమో. సహోదరుడా, సహోదరి, దేవుని మాటలే చెప్పుకోవాలి కానీ లోక సంబంధమైన మాటలు చేత మనము విసికించకూడదు. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచుండుదురా అతడు ప్రాణము విసిగి చావగోరెను. చంపటానికే వచ్చింది అది. ఆ దెలీలా సర్దారులు వాళ్ళందరూ గుంటనక్క లాగా గోడసాటును చూస్తున్నారు. గోడసాటును నక్కి చంపటానికి, దెయ్యాలు నిన్ను చంపటానికే చూస్తూ ఉంటాయి. కానీ నువ్వు మెళకు గుండి ప్రార్థన చేసుకో, దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. మెళకు గుండి ప్రార్థన చేసుకో, అన్నిటి మీద నీకు జయ జీవితం ఇచ్చి చాలా కాలం దీర్ఘాయుష్మంతుడిగా అవుతావు. పరలోక రాజ్యము నీకు దొరుకుద్ది. దేవుడు నిన్ను వాడుకుంటాడు.
నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆర్థిక సహాయాలు దేవుడు నీకు చేస్తాడు. మంచి ఆరోగ్యం ఇస్తాడు. కానీ లోబడ్డా? లోబడ్డా. చివరాఖరికి చెప్పేశాడు బలం ఎక్కడుందో. 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకి తెలియజేసాను. అసలు చెప్పకూడదు, చెప్పారు ముందుగానే తల్లిదండ్రులు. అబ్బాయి, నువ్వెవరికి నీ బల రహస్యము ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. దేవుడు చెప్పాడు ఈ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నువ్వు పాటించు. ఏమి చెప్పాలో ఏం చెప్పకూడదో, ఎలా బతకాలో ఎలా బతకూడదు అన్నీ బైబిల్ చదివితే కానీ నువ్వు తెలిసేది. లోక సంబంధమైన వార్తలు, లోక సంబంధమైన పనులు, లోక సంబంధమైన దేవుని వాక్యం చదివితే జ్ఞానం ఇస్తాడు. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో దేవుడు పరలోకపు జ్ఞానం ఇస్తాడు. దేవుడు ముందుగానే చెప్పాడు తల్లిదండ్రులకి. ఆ మాటే సంసోనికి వాళ్ళు చెప్పారు. అయ్యా, నీ బలము ఎవరికి చెప్పకూడదు, నీ బలం ఎవరికి చెప్పకూడదు. అడుగుతారు, ఎవరికి చెప్పకూడదు. అప్పుడు చెప్పేశాడు ఏమని, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుషుల వలె అవుదునని ఆమెతో నేను. ఇతరుల మనుషుల వలె ఉంటావా? దేవుడు చిత్తంలో మనిషిగా ఉంటావా? ఏం కావాలి నీకు? ఇతరుల మనుషుల్లాగా జనరల్ వ్యక్తుల్లాగా ఉంటే ప్రయోజనం ఏముంది తమ్ముడా, సహోదరి? ఇతరులకి నీకు తేడా కనబడుద్దా? ఇతరుల మనుషుల వలె, లోకస్తుల వలె సామాన్యమైన భక్తి చేస్తావా? దేవుని చిత్తానుసారమైన బలమైన భక్తి చేస్తావా? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. ఇతరుల మనుషుల వలె. ఓ తమ్ముడా, ఓ సహోదరుడా, నీ భక్తి ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ మాటల్లో, నీ చూపుల్లో, నీ నడవడికలో, నీ ఉద్దేశాలలో ఒక ప్రత్యేకతను నీవు సంపాదించుకోవద్దా? నిన్ను ఒక ప్రత్యేకంగా దేవుడు పుట్టించాడు కదా. నిన్ను ఒక ప్రత్యేకంగా దేవుడు నిన్ను పుట్టించి నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు కదా, కొన్ని అధికారాలు ఇచ్చాడు కదా, కొంత స్వాచ్యం ఇచ్చాడు కదా, కొంత సేవ ఇచ్చాడు కదా, కొంత ఆరోగ్యం ఇచ్చాడు కదా, కొంత ఆస్తి ఇచ్చాడు కదా. ఎందుకు పోగొట్టుకుంటావు? లోకస్తుల మాటలు విని ఎందుకు పోగొట్టుకుంటావు? ఆస్తి పోగొట్టుకుంటున్నావు, ఆరోగ్యం పోగొట్టుకుంటున్నావు, ఐశ్వర్యం పోగొట్టుకుంటున్నావు, తెలివితేటలు పోగొట్టుకుంటున్నావు, దేవుని మాటలు కూడా పోగొట్టుకుంటున్నావు. తమ్ముడా, ఇతరుల మనుషుల వలె అయిపోతానని ఆయనే చెప్పాడు. చెప్పగానే తన అభిప్రాయమును తనకు తెలిపిన తెలియలే ఎరిగి ఇప్పుడు గుర్తెరిగింది. ఓహో, నేను ఈ పాయింట్ ఇంతవరకేం లేదు విన్నాను. ఎలాగైనా సర్దారులకి వర్తమానం పంపి ఈసారి మాత్రం రెండయ్యా, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపేశాడు. మీరు వచ్చేటప్పుడు రూపాయలు చేత పట్టుకొని రండి. చూడండి, ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా డబ్బు తీసుకొచ్చారు. ఇక చివరాఖరికి ఆమె కావాల్సింది డబ్బేగా. డబ్బు 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 డబ్బు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. చూసారా? డబ్బు తీసుకొచ్చారు. మరి ఏం చేసిందో, ఆమె తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించబ్బా. 7 అంటే దేవుని సంఖ్య, దేవుని బలం. 7 మాటలు, సిలువలో 7 మాటలు, 7 ఉగ్రత పాత్రలు, 7
7 సార్లు నయమాను యోర్దాను నదిలో మునిగినప్పుడు అతనికి స్వస్థత వచ్చింది. 7 అనే మాట దేవుని సంఖ్య. సహోదరుడా, సహోదరి, 7 జడలో ఏం చేసింది? కత్తిరి తీసుకుని కట్ చేసేసింది. అంతే. కట్ చేయటం, క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. ఎప్పుడైతే అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. బలం ఏమైపోయింది? తొలగిపోయింది. దేవుని మాటకు లోబడకపోతే దేవుడిచ్చిన బలం తొలగిపోద్ది. దేవుడు నీకు ఇచ్చిన నువ్వు కాపాడుకోకపోతే, ఆత్మీయతను కాపాడుకోకపోతే బలం ఏమవుద్ది? తొలగిపోద్ది. ఇతరుల మనుషుల్లాగా అయిపోతావు. చివరాఖరికి సర్దారులు వచ్చారు, పట్టుకున్నారు, బంధించారు, కనుగుడ్లు తీసేశారు, దాగోని గుడికి కట్టేసేసారు. బలహీనుడైపోయాడు మనుషుడు. కనుక సహోదరుడా, నా మాటలు ముగిస్తున్నాను. దేవుని కొరకు నమ్మకంగా జీవించు. దేవుడిచ్చినటువంటి తలంతుల్ని, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని నువ్వు మనుషుల మాటలు విని నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకోవద్దు. ఇప్పటికైనా మేలుకో. దెలీలా లాంటి దెయ్యాలు ఎన్నో ఉంటాయి లోకంలో. సర్దారులు, ఫిలిస్తీన్ లాంటి వాళ్ళు ఉంటారు. డబ్బులు చేతపట్టుకొని దేవునికి మహిమార్థమే జీవించు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సంసోని నీ మాట వెనక బలహీనుడైపోయాడు అయ్యా. మేము కూడా అలాగ అవ్వకోకుండా తండ్రి, మేము బహు జాగ్రత్తగా నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యము మాకు దయచేయండి ప్రభువా. నీ ఆత్మను పోగొట్టుకోకుండా అయ్యా, విరిగి నలిగిన హృదయముతో నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రయాసపడే భాగ్యము మాకు దయచేయండి. శావన కట్టయ్యా, సంఘాన్ని బలపరచు, సహవాసాన్ని విస్తరింపచేయి, అన్ని విషయాల్లో తోడుగా ఉండమని, విత్తన వాక్యానికి ముద్ర వేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం మనకు ఎల్లప్పుడు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నేను నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియు నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను,
నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నాకెవ్వరున్నారు ఈ లోకాన, శాశ్వతము కాదేది ఈ జగాన. నాకెవ్వరున్నారు ఈ లోకాన, శాశ్వతము కాదేది ఈ జగాన. నా తోడు నీవే, నా నీడ నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నేను నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా. ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపమునందే మరణింతువా. ప్రియుడా, ప్రభుని ప్రేమను గుర్తింపవా.
నందే మరణింతువా ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా, అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా, అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ప్రభును పదమున నడుపుమా ప్రియుడా పాపిగానే జీవింతువా. పాపమునందే మరణింతువా ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనసు పొందవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా, నీవు మారు మనసు పొందవా. రేపు అనేది రోజున యందు, రేపు అనేది రోజున యందు మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపము నందే మరణింతువా ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా.